నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో నివాసం ఉండడం తప్ప? ఆయన భార్య పిల్లలతో కలిసి వీకెండ్ వస్తే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వెళ్ళిపోతూ ఉన్నారు. హైదరాబాద్లో నివాసం ఉండడం అయితే జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలామంది వీకెండ్ వస్తే చాలు వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళే కాదు, ఉద్యోగులు సైతం కూడా కొంతమంది వీకెండ్ వస్తే చాలు ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో చాలా మంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇంకా ఇక్కడ ఉండబుద్ధి, ఇంకా ఆంధ్రాలో ఉండడానికి ఇబ్బందులేంటి, వాళ్ళు ఎందుకు తెలంగాణకు రావాలి, వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అని చెప్పేసి రకరకాల పోస్టులు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సో నేను వాస్తవాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు ఎవరి మీద హేట్ లేదు, అలాగని చెప్పేసి ఎవరి మీద ప్రేమ కూడా లేదులే, కానీ సో నిజాలు మాట్లాడదాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఎందుకు ఉన్నాయి? 2014కు ముందు, మరి ముఖ్యంగా విభజిత ఆంధ్ర రాష్ట్రానికంటే ముందు వీళ్ళంతా కూడా ఎక్కడ నివాసం ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, దాన్ని వేరొక ప్లేస్లో కట్టుకున్నాము, కొన్ని విభేదాలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా వెంటనే ఆ ఇల్లుని ఇక్కడికి తెచ్చేసుకోవడం ఎలా? మార్చలేం కదా, అమ్మలేం కదా. సో అన్నీ కూడా ఒక చోట సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి, అది విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అన్నిటికీ దగ్గర ఉండే విధంగా ఇంటి ఏర్పాట్లు చేసుకుని ఉంటే ఈ రోజున కొత్త రాష్ట్రం ఒకటి ఏర్పాటు అయితే ఏమీ లేవు అనుకున్నంత స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. ఇంకొక 10-15 ఏళ్ళు టైం తీసుకుంటూ ఉంటుంది. అందుకోసం వాళ్ళు తెలంగాణలో హైదరాబాద్లో నివాసం ఉంటుంటే దాన్ని తప్పుపడుతూ ఉన్నారు. నివాసం ఉండకూడదా? ఈరోజు హైదరాబాద్ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా, చైనాలో ఉందా? ఏ మనిషి ఎక్కడైనా నివాసం ఉండేటటువంటి, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంకి వెళ్ళి నివసించవచ్చు, ఏ రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవచ్చు కదా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తెలంగాణలో ఉంది. ఇదే అలాగే తన ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా అక్కడే కట్టుకున్నాడు. తన పిల్లల విద్యా చదువులు అన్నీ కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం విడిపోయింది కాబట్టి వాళ్ళంతా కూడా షిఫ్ట్ ఒక నిమిషాల ప్రకారం జరగాలంటే ఎలా జరుగుతుంది? ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంటి నిర్మాణం చేసుకోవాల్సి ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇంటి నిర్మాణం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు వస్తూ ఉన్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం హైదరాబాద్ తయారు చేసి పెడితే, గత 40 ఏళ్ళుగా హైదరాబాద్ని డెవలప్ చేసి పెడితే, ఉన్నత స్థాయి స్టేజ్కి తీసుకువెళ్తే దాన్ని ఈ రోజున వాటిని మనం ఉపయోగించుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అర్థం కావట్లేదు. మొత్తం కూడా ఇప్పుడు వైద్యాలయాలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాయి? వాటిని తీసుకురావాలంటే ఇంచుమించు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టిద్ది. రాత్రి గడిచి అయిపోయాయి కాదు. సో 20 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాజకీయ నాయకులంతా కూడా ఆంధ్రాకి వచ్చి ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. దాంట్లో ఎలాంటి భయం అయితే లేదు, ఇబ్బంది కూడా లేదు. ఆ విధంగా చేస్తారు, కంగారు పడకండి. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడి దేశంలో ఏదో ఒక మూల బతకడానికి హక్కు ఉంది. వాళ్ళు ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా సరే. ఇదేం రోత రాజకీయం?